ముందు రోజు నైట్ బాలాజీ దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వీడియో తీయకపోతే ఎట్లుంటది చెప్పండి. అందుకే మళ్ళీ కొండపైనకి వెళ్ళి చుట్టుపక్కల ప్లేసెస్ అంతా చూద్దామనేసి అనుకున్నాం. కానీ ఎక్కడ మనం అనుకున్నది ఒకటైతే దేవుడు తలిచింది ఇంకొకటి. ఒక్క ప్లేస్ కూడా చూడలేదు. కొండ మీదకి వచ్చినాం, సాంబార్ రైస్ తిన్నాం, దద్దోజనం తిన్నాం. ఈ సాంబార్ రైస్ దద్దోజనం కలుపుకొని తింటే ఉంటది చారీ, సూపర్ కాంబినేషన్. అసలు దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసరికి మిడ్-నైట్ 12 అయింది. ముందు రోజు హైదరాబాద్ నుంచి తిరుపతికి రావడానికి 12 అవర్స్ జర్నీ. ఇంత జర్నీ చేసి దేవుడికి దీపం పెట్టకుండా వెళ్తామా చెప్పండి. మనం ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తే మనకున్న కష్టాలన్నీ చెప్పుకోవడం బంద్ చేసి దేవుడినే చూస్తూ ఉంటాం. అవును, మీకు కూడా అట్లా అనిపిస్తుందా? ఏదో 4 మాటలు దేవుడితో చెప్పుకుందామని అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళేసరికి అంతా మర్చిపోతాం. కొంచెం బయటికి వచ్చిన తర్వాత అయినా సరే దేవుడికి దీపం పెట్టి మనకున్న కష్టాలు చెప్పుకుందామని చెప్పి అనుకున్నా. ఇది నా చిట్టి పొట్టి ఫ్యామిలీ. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఎక్కడ పుట్టాలనుందని దేవుడు అడిగితే తిరుపతి అని అంట.